మట్టి గోడలకేమో అదృష్టమిచ్చి నేను పడుకుంటే నా ఇంట్లో కప్పులు, పై కప్పులు, తాగే కప్పులు అన్ని చూశాయి నిన్ను. నేనేంటయ్యా నిన్ను చూడలేదు. మట్టి గోడలకేమో అదృష్టమిచ్చి మాకులకేమో సౌభాగ్యమిచ్చి మొత్తురలోన నన్నేమో చేసి మాయ చేసిరి కదా మా ఇంటికి వచ్చి. ఏ పాపిలో నిన్ను కాల్చనైతే, ఏ పాపిలో నిన్ను కాల్చనైతే, ఏ పాపిలో నిన్ను కాల్చనైతే, నా తండ్రి శ్రీనివాస నన్నేలు చిత్రలాస. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిగురలో తలుపు తట్టింది. ఎంత పుణ్యం చేసుకుంటే ఇటువంటి పాటలు రాస్తామండి. అటువంటి కదా ఆ కవి ఇప్పుడు మాట్లాడతాడు, వినండి ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. నిజానికి ఈ పాట నేను రాసింది కాదు. అక్కడ మా శ్రీమతి కూర్చుంది, ఆవిడ ప్రత్యక్షం అయింది 5 రోజుల తర్వాత. ఆవిడ 3 రోజులు హాస్పిటల్లో ఉంది ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్. 5 రోజుల తర్వాత ఏం జరిగింది అని అడిగితే ఆమె చెప్పలేకపోయింది. మళ్ళొక వారం రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి పూట ఆశువుగా భగవంతుడు ఇచ్చినటువంటి మాటలు అవి నాలుగు కావు. ఇక ముందుగా నన్ను ప్రపంచానికి కవిగా పరిచయం చేసినటువంటి సన్మిత్రుడు జగన్ శ్రీనివాస్ గారికి నా నమస్సులాంజలు ఎలా ఘటించాలో తెలియదు, శిరస్సు అనుకుంటున్నాను. ఇక ప్రకాష్ రావు గారికి నా అభినందనలు. ఈరోజు సన్మాన గ్రహీతలందరికీ వాళ్ళలో ఉన్నటువంటి నా స్వామి వెంకటేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ అభినందిస్తున్నాను. నిజానికి నేను ఇక్కడికి వస్తానని, మీరిచ్చేది స్వీకరిస్తానని నాకేమీ తెలియదు. 4 రోజుల క్రితం వారిని కలిశాను, ఈ పాట గురించి మాట్లాడాను. వారు ఈ కార్యక్రమం ఇలా ఉంది, మీరు రేపు ఉండగలుగుతారంటే, లేదండి నేను గుడి దగ్గరికి వెళ్తున్నానంటే రమ్మన్నారు. నాకు చాలా కాలం తర్వాత వారి ఇక్కడి నుంచి పాడుతుంటే నేను అక్కడ కూర్చొని వినాలనేటువంటి ఒక ఉత్సుకత ఉండింది. అందుకని వస్తానండి తప్పకుండా అని వచ్చాను. ఇది నాకు తెలియదు. నిన్న ఇలా అన్నారు, మీరు రావాలి అని. కానీ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక వినతి చేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ పురస్కారం నాలోని కవికి ఇచ్చారా, లేకపోతే ఆలయ నిర్మాణం చేస్తున్నటువంటి ఒక సేవకుడికి ఇచ్చారా నాకు తెలియదు. ఒకవేళ కవికి అయితే ఆ గొప్పతనం నాది కాదు. నేను ఒక వెదురు బొంగుని మాత్రమే. ఈ వెదురు బొంగుకి ఒక వేణువుగా మలిచి ఆ పెదవుల మీద నర్తించి అక్కడి నుంచి ఆ రాగలహరిని మీ మీద కురిపించినటువంటి ఆ విద్వాంసులకి, వారిది కూడా కాదు, వారి గుండెలో ఊపిరిలూది అనుక్షణం ఇస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడికి, వారికి దక్కాలి. కానీ ఇక రెండవది సేవకుడు అంటే అక్కడ నాది పూర్తి సమయం కాదు, నేనేదో కొంత సమయమే అక్కడ చేస్తున్నాను. అక్కడ నా సహచరుడు ఒకడున్నాడు, ఒక్క నిమిషం ఇస్తే ఆయన గురించి చెప్తాను మీకు. అక్కడ నా సహచరుడు ఒకడున్నాడు, 28 సంవత్సరాల యువకుడు. గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా నాతో పాటు కొన్ని గ్రామాలలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అతని గురించి చెప్పాలి. మీ చేతుల మీదుగా మీరు ఇప్పుడు రాబోతున్నారు త్వరలో ఆ గ్రామానికి. కాబట్టి ఈ పురస్కారాన్ని, ఈ శాలువని, ఈ దండని అతనికి వెయ్యాలి. అతను దానికి అర్హుడు, నాకు అర్హత లేదు. ఆ కుర్రవాడు నా ఈ 7 సంవత్సరాల జర్నీలో ఆలయం గురించి, ప్రపంచానికి ప్రాణవాయువుని దానం ఇయ్యాలనేటువంటి ఒక ఉద్యమం గురించి,
వినడం అందరూ గజల్ శ్రీనివాస్ చెప్తే అందరం వింటాం, లేదా ఇంకొకరు మహాపురుషులు చెప్తే అందరం వింటాం. కానీ ఇందాక జస్టిస్ గారు చెప్పినప్పుడు ఒకడంటే ఒకడు పాటించేవాడు మనకు దొరకడు ఈ ప్రపంచంలో. కానీ నా అదృష్టం ఏంటంటే నాకు అతను దొరికాడు. వెలుగుల ప్రకాశరావు గారు గుడి మీద పాట రాయించారు. రామకృష్ణ పరమహంస అన్నారు, ఆత్మ ఒక పక్షి లాంటిది. అది ఉన్నతి చెందాలంటే దానికి 2 రెక్కలు పనిచేయాలి. ఒక రెక్క ఆధ్యాత్మికత, ఒక రెక్క మానవత. ఇక్కడ వీళ్ళు గజల్ శ్రీనివాస్ గారు, వెలుగుల ప్రకాశరావు గారు ఈ GHHF ఫౌండేషన్, శివ టెంపుల్స్ ద్వారా ఇటు మానవతకు సంబంధించిన అంశాలు చేస్తున్నారు. ఇది ఫ్లోరోసిస్ బాధితులకి, వాళ్ళకి జబ్బు నయ్యేటట్టుగా చూడటం, ఇటువంటివన్నీ కూడాను. అలాగే గుళ్ళు, గోపురాలు ఇట్లాంటి వాటి కూడా చేస్తున్నారు. దీన్ని చెప్పేది ఒకటే, అంతా చేసేది వాళ్లే, పుణ్యం అంతా వాళ్ళదే. ఆ పుణ్యంలో మాకు కూడా కొంత భాగం కలిగిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నిలబడింది వెలగపూడి. మరి శ్రీనివాస్ గారితో అది పడింది గుడి. సో మనందరం కడదాం బడి. దేవాలయ సంరక్షణ కోసం, మన భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం మనందరం కడదాం బడి. అయితే నిలువెత్తు ఆత్మీయతా శిఖరం లాంటి గజల్ శ్రీనివాస్ గారికి అతని యొక్క హృదయం వెలుగుతున్నటువంటి ఆధ్యాత్మికత మాలాంటి అందరిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ, మాలో ఉన్న మెరుపులను బయటికి తీసుకొస్తూ, ఎంతో చక్కగా ప్రోత్సహిస్తూ, ఎందరిలో కలుపుకుపోయేటువంటి ఈ తత్వాన్ని అందరూ కూడా ఒక నిత్యగా అభ్యసించాలని కోరుకుంటూ ఈ యొక్క అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని సభాముఖంగా సెలవు. థ్యాంక్ యూ. ఆలయంలో ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు, ఒక వేద పాఠశాల, ఒక గోశాల, ఓ అన్నదానం, శాస్త్రీయ నృత్యం, సేవా కార్యక్రమం, భక్తి రచన, ధ్వని ముద్రణ, ఇలాగ ఎన్నో అంశాలు దేవాలయం చుట్టూ ఉన్నాయి. దేవాలయంలో ఇవన్నీ ఉండేవి అని చెప్పడం కోసమే ఇంతమందిని ఒక వేదికలో తీసుకొచ్చి, వేరు కాదు ఇవన్నీ, ఒకప్పుడు దేవాలయంలో ఉండేవి, ఇప్పుడు పక్షుల్లాగా బయటకు ఎగిరిపోయాయి. కానీ ఇటువంటి మహానుభావులు అందరూ కూడా వాళ్ళ దైనందిన జీవితంలో వృద్ధి కోసం ఎక్కడున్నా కానీ సేవని కృతిగా భావించి జీవితాన్ని ధన్యత చేకూర్చుకుంటున్నందుకు, వాళ్ళు చేస్తున్నటువంటి పనితో, సేవతో మన సంస్కృతిని సుసంపన్నం చేస్తున్నందుకు ఆ మహానుభావులు అందరికీ కూడా నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ, చాలా కాలాతీతం అయిపోయింది. కానీ కళాకారులందరూ కూడా కొన్ని పాటలు మనకి వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం విందామంటే మనం కూర్చున్నాం 15 నిమిషాలు విన్నామా? సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇచ్చేసిన అందరికీ కూడా మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆల్ మెంబర్స్ అందరికీ, శివ టెంపుల్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రవాసాంధ్రులు ఈ సంస్థతో ముడిపడినటువంటి తానా కానీ, ఆట కానీ, నాట కానీ, మ్యాథ్స్ కానీ, సిలికానాంధ్ర కానీ, ఇలా అన్ని ఆర్గనైజేషన్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు. అలాగే తెలుగు పండుగ కానివ్వండి, గ్రేట్ ఆంధ్ర.com కానివ్వండి, అలాగే మధురాకి, ఆదిత్య మ్యూజిక్కి నేను జీవితాంతం ముడిపడుతున్నాను సార్. మీరు ఎందుకు చేశారో నాకు తెలియదు. తెలుగు కార్యక్రమం మామూలుగా మీరు ఏదో మామూలుగా చేస్తుంటారు, ఆడియో కంపెనీ కాబట్టి. మీరు నిద్రపోతున్నా మీరు ధ్వనిముద్రణ చేసినటువంటి ఆ పాటలు మటుకు 200 కంట్రీలు, అంటార్కిటికాలో కూడా ఇంటర్నెట్ పెడితే మీ పాటలు వస్తాయి. మధుర మ్యూజిక్ పాటలు మేము వెబ్సైట్లో పెట్టుకున్నాం, ఆదిత్య మ్యూజిక్ పాటలు. మాలాంటి సంస్థలకి ఉదారంగా మీరు ఇచ్చినందుకు, మేము కొన్ని లక్షల కోట్ల ఆస్తి నాకు తెలుసు, నాకు ఉచితంగా ఇచ్చినందుకు మేము ఎప్పుడు కూడా రుణపడుతాం. మాకు మీరు 2015 వరకు ఇచ్చారు, కానీ యుగాంతం వరకు రైట్స్ ఇవ్వాల్సిందే కోరుతున్నాడు. మాకు ఇస్తే మేము యుగాంతం వరకు ఈ పాటలు వినిపిస్తూనే ఉంటామని మీకు మనవి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, మా కళాకారులు అందరికీ కూడా పేరు పెడుతున్నారు. మా కళాకారులు కొంచెం సిగ్గుపడుతున్నారు. మొన్న మదనపల్లిలో, తిరుపతిలో అయితే డ్యాన్స్ చేశారు. మీరు ఎక్కడ చప్పట్లు పట్టట్లేదని డల్గా ఉన్నారు. మీరు ఉత్సాహం ఇస్తే పాటలు చించేస్తారు. అదే అసలు ఎలాగ పాడతారు విలేజెస్ లో వాళ్ళు చూపిస్తారు. ఒక్కొక్కళ్ళు ఇందులో PhD చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు ఈ డాన్స్ టీమ్ లో, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు.
అందరికీ మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, త్యాగరాజ సభ్యులకి, అందరికీ, ముఖ్యంగా మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దేవాలయం రక్షక రక్షిత. జై శ్రీరామ్. Thank you.
సిగిరి యాదవ్ కవి శ్రీనివాస్